నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సైకాలజిస్ట్ మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనం గతంలో ఏప్రిల్ మంత్ రాశి ఫలితాలు అయితే తీసుకున్నాం మేడం. మీరు వచ్చేసి ఏంటంటే గ్రహాలకు సంబంధించి చాలా యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేశారు అని కామెంట్స్లో అయితే మనకు వచ్చింది. సో అందుకే ఈసారి మే మంత్ ప్రెడిక్షన్ అయితే తీసుకుందాం మేడం. మేకి సంబంధించి ఏ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియజేయండి మేడం. మేడం, వృషభ రాశి వారికి ఈ మే మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మ్యామ్? తప్పకుండా. వృషభ రాశి వారికి మీ రాశిలోడు వచ్చేసి శుక్ర భగవానుడు. అయితే శుక్ర భగవానుడు మీ రాశికి మే 14న రావడం చాలా శుభదాయకం. ఆయనదైన సొంత రాశి. ఇప్పటిదాకా వ్యయస్థానంలో ఉంటూ ఆయన మీ రాశికే రావడం చాలా అంటే ఉత్తేజంగా ఉంటుంది. ఐ మీన్ టు బిగిన్ విత్ చాలా ఎక్సైటెడ్ మోడ్లో మంత్ స్టార్ట్ అవడం, అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ మీకు చాలా ఉత్తేజంగా ఉండడానికి, కొత్త కొత్త వస్తువులు హఠాత్తుగా కొనేసుకోవడం, అవసరం లేని ఖర్చులు రావడం, శుక్రుడు అనగానే ఎక్స్పెండిచర్ అనమాట. సో లగ్జరీ, కంఫర్ట్, ఏదైనా బ్యూటీ రిలేటెడ్ అటువంటివి హఠాత్తుగా కొనేసుకోవాలనిపించడం, ఒకటి ఉంటే మిగతావి స్టాక్ అయిపోతాయేమో ఇంకో 10 తెచ్చుకుని పెట్టుకోవటం, హఠాత్తుగా ఏసీలు మార్చేస్తూ ఉంటారు జనం శుక్రుడు రాగానే. మీలో ఎంతమంది మారుస్తారో చూద్దాం, ఎంతమంది ఆ అర్జ్ని ఆపుకుంటారో చూద్దాం. వెరీ గుడ్. సో హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక వస్తే కోల్డ్, కాఫ్, లంగ్ ఇన్ఫెక్షన్, లంగ్ కంజెషన్, గొంతులో నీళ్లు ఊరడం, టాన్సిల్స్, గొంతు నొప్పి, ఏం మిగిలాయి అంటారా? ఇంత మాత్రమే వస్తాయి, ఎందుకంటే ఏం రావు. సో కాబట్టి వీటి దగ్గర నుంచి జాగ్రత్త. కూల్ డ్రింక్స్ అవి కాస్త తక్కువగా సేవించండి, అంతవరకు చేసుకుంటే మంచిదే. ఎందుకంటే ఈ రోగాలన్నీ మళ్ళీ శుక్రుడికి సంబంధించినవే. సో కాబట్టి వీటి దగ్గర నుంచి కాస్త జాగ్రత్తగా ఉంటే హెల్త్ అండ్ ఇమ్యూనిటీ విల్ బీ ఫైన్. ఇండివిజువల్ పర్సనాలిటీ రూపంగా కనుక వచ్చినట్లయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది వృషభ రాశి వారికి. ఎందుకంటే శుక్రుడు వచ్చినప్పుడల్లా మనకంటూ ఒక నమ్మకం వస్తుంది, మన మీద ఒక నమ్మకం వస్తుంది, మనకంటూ ఒక ఉత్తేజం వస్తుంది, మనకంటూ ఒక కొత్త అవుట్లుక్ వస్తుంది. అది ఎవరికైనా సరే, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఎవరైనా సరే. సో కాబట్టి యూటిలైజ్ దాట్. ఏ రకంగా మీరు యూటిలైజ్ చేసుకుంటారో మీకు సహాయపడే విధంగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి, మీకు ఎవరవుతారు? పంచమాధిపతి బుధుడు అవుతారు. సో బుధ భగవానుడు కూడా మీకు మేషంలో ఉన్నారు కాబట్టి, వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి, ఆయన మేషంలో కూర్చుని తులను చూస్తారు కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే, మీకు ఇక్కడ ఆయన 12వ స్థానాన్ని, షష్టమ స్థానాన్ని చూస్తారు. శత్రు బాధలు కానివ్వండి, శత్రువులతో వాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఘర్షణ కానివ్వండి, క్లారిటీ ఇవ్వవలసిన అవసరాలు రావడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. వాక్కుతో అంటే వాక్ యూజ్ చేసి పోట్లాడతాం, అది కరెక్టే, వాయిసే వస్తుంది. బట్ అది అంటే మన వాక్యే మనకి స్తంభించిపోయేలాగా అవతల వాళ్ళు మాట్లాడతారు. సో ఇక్కడ పై చేయి మీద అవ్వదు. సో ఎంతైనా కూడా మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉంటాం నయం అంటారు ఈ మంత్లో. ఇక్కడ ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు గబుక్కున పోట్లాడకండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆల్మోస్ట్ ఏప్రిల్ 30th నుంచి కూడా మే 24th 25th వరకు కూడా కాస్త కామ్గా ఉండండి. గబుక్కున ఏమన్నా డౌట్లు కానివ్వండి, స్పెక్యులేషన్, కాస్త నమ్మకం లేకపోవడం, గబుక్కున ఒక మాట అనేయడం, మాటతో అవతల వాళ్ళని తుంచినట్టు చేయడం, ఇటువంటి ఆలోచనలు ఏమైనా వచ్చినట్లయితే హఠాత్తుగా మింగేసేయండి. అసలు ఆ జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. ఎడ్యుకేషన్ పరంగా కూడా టైం చాలా వేస్ట్ అవుతుంది, డిసిప్లిన్ ఉండదు, చదవాలనిపించదు. ఈ టైంలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తుంటే ప్లీజ్ ఫోకస్ వన్స్ అగైన్. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కనుక ఈ టైంలో ఉంటాయేమో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. పేపర్స్ ఆల్సో విల్ బీ వెరీ వెరీ టఫ్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా చాలా టఫ్గా ఉంటాయి. ఈ టైంలో క్వశ్చన్ పేపర్స్ ఏమైనా సెట్ చేస్తున్నట్లయితే చాలా తెలివిగా, అంటే చాలా బ్యూటిఫుల్గా సెట్ చేస్తారు. ఐ మీన్ నా భాషలో బ్యూటిఫుల్, ఎందుకంటే నాకు ఎంత టఫ్గా పేపర్స్ ఇస్తే నాకు అంత ఇష్టం. మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను అనమాట ఆ క్వశ్చన్స్ని. ఎందుకంటే మార్కులు 0 వచ్చినా పర్లేదు, ఆ క్వశ్చన్ పేపర్ చాలా అందంగా ఉంటుంది, సాడిస్ట్గా అనిపిస్తుంది అన్న. లేదండి, ఎందుకంటే మరీ ముసలాళ్ళు ఏం కాదు మేము, బట్ స్టిల్ ఏంటంటే మా జనరేషన్లో చాలా కష్టపడి చదువుకునేవాళ్ళం. ఏ స్వప్న? అంతే. మనం అది కాక క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉన్నప్పుడే కరెక్షన్ కూడా కొంచెం లిబరల్గా చేస్తారు, మార్క్స్ కూడా ఇదిగా అంటే ఒకటి మనకి మన సబ్జెక్ట్
కూడా వేరు, మన జనరేషన్ వేరు. సో కొంచెం మా పార్షియాలిటీ మాకు ఉంటుంది. సో ఆ రకంగా శ్రద్ధగా రాయండి, శ్రద్ధగా చదవండి. మ్యారేజ్ పరంగా కనుక చూస్తున్నట్లయితే కుజభగవానుడు అవుతారు మీకు సప్తమాధిపతి. కుజుడు కూడా మీకు ఇక్కడ మేషంలో ఉంటారు కాబట్టి, ఇక్కడ వేస్థానంలో ఉంటారు కాబట్టి కుజుడిని బుధుడిని చాలా సీరియస్గా మీరు తీసుకోవాలి. ఎంత శుక్రుడు మీ హెల్ప్కి వస్తున్నప్పటికీ కుజ బుధుల్ని అంత నెగ్లెక్ట్ చేయడానికి లేదు, వీళ్ళిద్దరిదే పైచే అవుతుంది. శుక్రుడు పెద్దగా మిమ్మల్ని కాపాడినట్టే కాపాడుతారు కానీ కుజ బుధులకి దొరుకుతారు. సో ఇక్కడ వ్యయస్థానానికి కుజ బుధులు రావడంతో ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం టఫ్గానే ఉంటుంది మీకు. ఆలోచన స్తంభించిపోవడం, ధైర్యం కోల్పోవడం, మాట తీరు కోల్పోవడం, అన్నదమ్ములతో జాగ్రత్త, విభేదాలు లేకుండా చూసుకోండి. సిబ్లింగ్స్తో పోట్లాడొద్దు దయచేసి, అక్క చెల్లెళ్ళతో పోట్లాడొద్దు, ఆస్తిపాస్తుల విషయాల్లో గొడవలాడొద్దు. మ్యారేజ్ అంటున్నావు మళ్ళీ అన్నదమ్ములు అంటున్నావు, మ్యారేజ్ పార్ట్నర్తో కూడుకుని వాళ్ళతో పోట్లాడేసుకోవచ్చుగా అమ్మా. అందుకని అటువంటివి చేయకండి. ఇక్కడ గబుక్కుని వాళ్ళని తుంచినట్టు మాట్లాడడం, వాళ్ళ కళ్ళ నీళ్ళు తెప్పించడం కానీ అటువంటివి చేయొద్దు. ఇంకా చెప్పాలంటే మీకు టిప్ ఇస్తా. ఇక్కడ వీలుంటే ఇంత బ్యాడ్ టైంలో మీరేం చేస్తారు అంటే ఈ టైంని యూటిలైజ్ చేసుకుని వాళ్ళకి గిఫ్ట్లు కొనిపెట్టండి. అక్క చెల్లెళ్ళ మీద కోపం వస్తే ఒక గిఫ్ట్ అట్లా అయితే, లేకపోతే అన్నదమ్ములకి వాళ్ళకి భోజనాలు పిలవడం, వాళ్ళకి చక్కగా వాళ్ళతో కలవడం, ఆ విభేదాలన్నీ మర్చిపోవడం, అక్కడ క్లారిటీ అడగకుండా మాట్లాడడం, ఇలాంటివి చేస్తే ఇంకా మనకేమవుతుంది, బ్యాడ్ టైంని ఎదుర్కోగలిగే ఆ కెపాసిటీ మనకు వచ్చేస్తుంది. అంతే. అంటే జనరల్గా రాసులు వినేది కూడా అంటే ఏం జరుగుతుందో విని దానికి తగ్గ ప్రికాషన్ మనం తీసుకుంటే ఆ గొడవలు అనేవి అసలు రావు కదా. ఒకవేళ అనుకున్నప్పుడు నా మాట స్వప్న గారి మొహం గుర్తొస్తుంది, మింగేస్తారు. అది జనరల్గా అంతే. సో మీరు కూడా ఆ పాయింట్స్ అయితే ఫస్ట్ గుర్తుంచుకోవాలి. సో గొడవలు ఉన్నాయి అని తెలిసినప్పుడు ఏంటంటే నోరు కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని కామ్ అయిపోయేలాగా చూసుకోగలగాలి. మేడం చెప్పినట్టు ఇంకా బెస్ట్గా వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చి ఇలా చేసుకుంటే కనుక ఇంకా అసలు ప్రాబ్లం. ఇలాంటి కుటుంబాలు నేను చూసాను స్వప్న, నిజంగా చూసాను, కలిసిపోయిన కుటుంబాలు చూసాను, ఎంత ముచ్చటేసిందో, చాలా బాగుంటుంది అట్లా. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కుజభగవానుడి గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ విభేదాలు లైఫ్ పార్ట్నర్తో కూడా లేకుండా చూసుకోండి. లైఫ్ పార్ట్నర్తో కూడా విభేదాలు లేకుండా, డామినేషన్ వద్దు, అగ్రెషన్ వద్దు, నువ్వంటే నేనెంత అంటే హిందీలో అంటారు తుమ్ షేర్ హో తో మే సవా షేర్ హో అని, అంటే అట్లా కాకుండా అలా చూసుకోండి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు వస్తున్నారు కాబట్టి బాగుంటుంది. ఈ ఒక్క సెగ్మెంట్ మీకు బాగుంటుంది. ఆయన లాభస్థానంలోనే ఉన్నారు, మీ రాశి మీదనే ఆయన చూపు ఉంది, ఆయనతో పాటు శుక్రుడు కూడా చేరుతున్నారు కాబట్టి వెరీ గుడ్. ముఖ్యంగా డాక్టర్స్కి చాలా చాలా బాగుంటుంది. ఫీమేల్ డాక్టర్స్, ఐ మీన్ ఎస్పెషలీ గైనిక్స్, కాస్మెటాలజిస్ట్, డర్మటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్స్ మీకు చాలా బాగుంటుంది. బొటీక్ ఓనర్స్కి బాగుంటుంది, రైల్వే ఎంప్లాయీస్కి బాగుంటుంది, తర్వాత శ్రమించి పనిచేసే వాళ్ళకి బాగుంటుంది, మైనింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, జెమ్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, గోల్డ్ అండ్ సిల్వర్ బాగుంటుంది. ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా యోగిస్తుంది ఈ టైము. సో మీకు పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే ట్రై అండ్ కంప్లీట్ దెమ్ ఫ్రమ్ May 14th ఆన్వర్డ్స్ అంటిల్ మే ఎండ్ దాకా తీసుకోండి. ఆల్మోస్ట్ లైక్ జూన్ ఫస్ట్ వీక్కి వెళ్ళిపోవచ్చు. సో అంతవరకు కూడా మీకు చాలా చాలా బాగుండడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వెంచర్స్ ఎవరైనా స్టార్ట్ చేసినా కూడా చేసుకోవచ్చు. బట్ మీకు ఇదే టైంలో కనుక దశల్లో ఇక్కడ మీకు ఈ నేను చెప్పిన మంచి మంచి ప్లానెట్స్ కానివ్వండి, అంటే అందరూ మంచి వాళ్ళే, ఈ కొంచెం అలర్ట్గా ఉండండి అని వార్నింగ్ ఇచ్చే ఈ బుధ కుజులు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, ఆ దశలు కనుక మీకు జరుగుతుంటే మీకు తెలియదు కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ ఈ టైంలో కనుక మీరు ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా, రియల్ ఎస్టేట్, ల్యాండ్స్ సేల్, పర్చేస్ ఇటువంటివి చేయాలనుకున్నా, కన్స్ట్రక్షన్ అవుతున్నా, లేకపోతే మీకు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ డెసిషన్స్కి మీరు క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. శుభం భూయాత్. థ్యాంక్ యూ మ్యామ్. స్వప్న.